హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో ముందుగా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను ప్రతి వీడియో వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే నేను మామిడి సీజన్ వచ్చేసింది. ఎండాకాలం అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు. సో నా మామిడికాయలతో చారు చేస్తున్నాను. అంటే ఒక మామిడికాయ తీసుకోండి. ఇది మీకు కలర్ అలా కనపడుతుంది, కానీ ఇది పచ్చి మామిడికాయనండి. నేను పచ్చడి కోసం అని కొట్టించినప్పుడు అలా అయింది. సో ఆ కాయనే నేను ఇలా చారు పట్టడానికి యూజ్ చేస్తున్నాను. జనరల్గా మామిడికాయతో పప్పు కూడా వండుకుంటారు. నేను చారు ట్రై చేశాను ఫస్ట్ టైం, కానీ చాలా టేస్టీ ఉందండి, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి మామిడి చారు కూడా తెలిసి ఉండొచ్చు. అంటే మామిడికాయతో చారు పెట్టుకుంటారు. మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బాండీ తీసుకున్న బాండీలో నేను ఆయిల్ వేసుకున్నాను. సో ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం వేగాక దాంట్లో నేను తాలింపు గింజలు అంటే పచ్చెనపప్పు వేయట్లేదండి, ఓన్లీ జీలకర్ర వేస్తాను. ఎందుకంటే చారు కాబట్టి అవి నానిపోతే మళ్ళీ తగులుతూ ఉంటాయి అని చెప్పి ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసాక ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట, ఉల్లిపాయ ముక్కలు వేగాక కొంచెం పచ్చిమిర్చి కూడా వేయండి. ఇవి రెండు వేగుతూ ఉంటాయి. వేగాక మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక మామిడికాయ, ఒక మామిడి పండు, అంటే మీకు సరిపడా పులుపుని బట్టి ఆ మామిడికాయని కట్ చేసి పెట్టుకోండి. మామిడికాయ ముక్కలు, అలాగే టమాటా ముక్క, ఒక టమాటా తీసుకున్నాను నేను, కొంచెం టేస్ట్ ఉంటుందని ఒక టమాటా, అలాగే కొద్ది కరివేపాకు. సో ఈ కట్ చేసుకున్నవన్నీ మనం ఇంకా తాలింపులో వేసేసుకోవాలి. కొంచెం మగ్గించుకోవాలన్నమాట వీటన్నిటిని. సో ఇలా కలుపుకోవాలి ఒకసారి ఆయిల్లో వేసుకున్నాక. కలుపుకొని వాటిని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మగ్గితే ముక్క కొంచెం మెత్తబడుతుందండి, బాగుంటుంది. సో మామిడి వల్ల మనకి ఏంటి ప్రయోజనాలు అంటే, మామిడి పండ్లలో అండి విటమిన్ సి, పచ్చి మామిడిలో విటమిన్ సి ఉంటుంది, ఏ ఉంటుంది, ఈ ఉంటుంది, పుష్కలంగా ఉంటుందండి. మామిడి పండ్లు అందరికీ ఇష్టం, కానీ కొంతమంది తినరు. అంటే తినటం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఇలా చారులాగా చేసి పెడితే చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయ అంటే ఇవి తినటం వల్ల మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. తెల్ల రక్త కణాలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దానివల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి, అంటే వ్యాధులతో మనకు పోరాడే ఇమ్యూనిటీని పెంచుతుందన్నమాట పచ్చి మామిడి తినటం వల్ల. దీనివల్ల మనకి పళ్ళ సమస్యలు, అంటే కొంతమందికి పంటి నొప్పి, చిగుళ్ళు, రక్తం రావటం ఇలాంటివి ఉంటాయి కదండి, అది కూడా తగ్గుతుంది. సో ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే దీంట్లో మామిడి పండ్లో మనకి మెగ్నీషియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి దీంట్లో అలాగే కొలెజన్ అనే విటమిన్ కూడా ఉంటుంది. దీనివల్ల మనకి చర్మం ఆరోగ్యం పెంచడానికి, అలాగే మన జుట్టు పెరగడానికి కూడా మామిడి పండు చాలా ఉపయోగపడుతుందండి. అంటే మనం ఏదో తింటున్నాం కాబట్టి ఇష్టమని తింటున్నాం, తీయగా ఉన్నాయని, బట్ దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మామిడి పండు తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, అలాగే జీర్ణం అవ్వకపోవటం, మలబద్ధకం, ఇలాగే ఎర్లీ మార్నింగ్ కొంచెం సిక్నెస్ అనిపించడం, ఇలాంటివన్నీ కూడా జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. సో ఈ మామిడి పండుని చారులాగా పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ముక్కలన్నీ మగ్గాక దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి సరిపడా వాటర్ పోసుకున్నానండి. ఈ వాటర్తో పాటే కొంచెం పప్పు, మనం అంటే ముద్దపప్పు, అంటే కొంచెం పల్చగా ఉండకుండా ఉండటానికి నేను పప్పు వేసుకున్నాను. అది మీ ఆప్షనల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.